ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యంలో, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత పయనంలో మనకెన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనకు సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువ కనబడతారు, కానీ సహాయం చేసేవాళ్ళు తక్కువగా కనబడతారు. అలాగే కీర్తనాకారుడైన దావీదుకు కూడా అలాంటి సందర్భమే ఎదురవుతూ వచ్చింది. మరి కీర్తనాకారుడైన దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతూ వచ్చాయి. కన్న కుమారులే చంపాలని చూస్తూ వచ్చారు. నా అనుకున్న వాళ్లే శత్రువులుగా మారిపోయారు. హేళన చేసే వాళ్ళు ఒక ప్రక్క, చీపు అని దూషించే వాళ్ళు మరొక ప్రక్క. ఎటు చూసినా బ్రతుకంతా కూడా ఎంతో భయానకంగా మారిపోయింది. అటువంటి సందర్భంలో మరి ఈ కీర్తనాకారుడైన దావీదుకి అనేక మంది పారిపోమ్మని సలహా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే, పారిపోతే ఈ కష్టాలన్నీ తీరిపోతాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకే దావీదుకు ఆ సమస్యలలో పారిపోమ్మని సలహా చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ప్రతి కుటుంబంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు రాని వాళ్ళు ఎవరు ఉండరు. కష్టాలు నాకు తెలియదని గాని, కన్నీళ్లు నాకు రావని గాని, బాధలు నాకు లేవని గాని చెప్పగలిగిన ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరికుండే బాధలు వారికి ఉంటూనే ఉన్నాయి. అయితే కలిగిన ఆ సమస్యలలో కొంతమంది సలహాదారులు పారిపోమ్మని సలహా ఇస్తూ ఉంటారు. అటువంటి సలహాలు బంధువులు చెప్తారు, స్నేహితులు చెప్తారు, ఇరుగు పొరుగు వారు కూడా చెప్తా ఉంటారు. అయితే సాతాను కూడా పారిపోమ్మనే ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో అనేక మంది కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయి కుటుంబాలని పాడు చేసుకునే వాళ్ళు, జీవితాల్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, గమనించాలి, నీ జీవితంలో నీకెన్ని సమస్యలు ఎదురైనా నువ్వు పారిపోయే గుంపులో ఉండకూడదు గాని దావీదు వలె దేవుని కొరకు ధైర్యంగా నిలబడే వ్యక్తిగా ఉండాలి. సమస్యల వలయంలో ఉన్నవాళ్లు చెప్పే మాట ఏమిటంటే, నేనెందుకు పారిపోతున్నానో తెలుసా, నా బాధలు మీకొస్తే తెలిసేది అని అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన దావీదు అంటున్న మాట ఏమిటంటే, నా సమస్యలలో, నా శ్రమలలో, నా బాధలలో పక్షి వలె పారిపోమ్మని మీరు నాతో చెప్పుట ఎలా అంటున్నాడు. ఎందుకంటే దావీదుకు దేవుని శక్తి ఏమిటో తెలుసు. అందుకే దావీదు దేవుని శరణుజొచ్చి ఉన్నాడు. దావీదు చెప్పినట్టుగానే మరి ఈ దినాన నువ్వు చెప్పగలగాలి. నీకెన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా నువ్వు దేవుని సన్నిధికి దూరమైతే, సావుకులకు దూరమైతే, వాక్యానికి దూరమైతే నువ్వేమాత్రం కూడా క్షేమాన్ని పొందుకోలేవు. మరి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో, యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయంగా నువ్వు యెహోవా శరణుజొచ్చి ఆయనను ఆశ్రయించినట్లయితే నిశ్చయముగా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ప్రతి సమస్యలోంచి నీకు విడుదల కలుగు చేసి ప్రతి సమయమందు కూడా నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. మరి నీ దగ్గర తిన్నవాళ్ళు, నీ దగ్గర ఉన్నవాళ్ళు, నా అనుకున్న వాళ్ళందరూ కూడా నీకు కలిగిన సమస్యల్లో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నా దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీకు కలిగిన కష్టాల్లోంచి, సమస్యలన్నిటిలోంచి నిన్ను విడిపించి, నిన్ను లేవనెత్తి నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు దావీదు వలె దేవుణ్ణి ఆశ్రయించి ధైర్యంగా ఉండగలిగినట్లయితే నీలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి నా దేవుడు నిశ్చయముగా నీ సమస్యల్లోంచి విడిపించి నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి దావీదు వలె ధైర్యంగా సమస్యల్లో దేవుణ్ణి ఆశ్రయించి నిలబడగలిగిన ఆ కృపను నా దేవుడు ఈ దినాన నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. దావీదు వలె ప్రతి ఒక్కరూ కూడా కలిగిన సమస్యలలో, శ్రమలలో, కష్టాలలో
నీ కొరకు ధైర్యంగా నిలబడి జీవించే కృపను నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. నీ శరణు జొచ్చి నిన్ను ఆశ్రయించి నీ బిడ్డలుగా మీ బిడ్డలను మీరు మార్చండి. ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడవు కాదని మీరు సెలవిస్తున్నారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా నీ బిడ్డలకు కలిగిన సమస్యల్లో మీరు విడుదల కలుగు చేసి నీ బిడ్డలను దీవించి ఆశీర్వాదానికి వారసులుగా మార్చి బిడ్డలను గొప్ప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.